కేంద్రంపై విమర్శలు మాని రేవంత్ రెడ్డి పరస్పర సహకారంతో తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహకారం అందిస్తూనే ఉంటుందని చెప్పారు. తనకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్తో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న, కంగ్రాచులేషన్స్ టీవీ తరపు నుంచి శుభాకాంక్షలు మీకు. సో ఎట్లా ఉండబోతోంది కేంద్రంలో మీ పాత్ర? కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? టీవీ యాజమాన్యానికి, టీవీ సిబ్బంది, టీవీ ప్రేక్షకులు కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గురుతర బాధ్యత ఈరోజు మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మాకు అప్పయ్యారు. కాబట్టి ఇటువంటి మంచి అవకాశం కల్పించినటువంటి ప్రియతమ నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత స్థాయి రావడానికి ముఖ్య కారణం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ తీరు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుండి కార్యకర్తలు కష్టపడ్డ తీరు, ప్రజలు ఓట్లేసి ఆశీర్వదించడం వల్లనే, రెండవసారి అధిక మెజార్టీతో ప్రజలు గెలిపించడం వల్లనే ఈ స్థాయి రావడం జరిగింది. కాబట్టి ఏ విశ్వాసమే నమ్మకంతో కార్యకర్తలు, ప్రజలు మమ్మల్ని ఆదరించి అభిమానించి ఈ స్థాయి తీసుకొచ్చారో, ఏ విశ్వాసమే నమ్మకంతో నరేంద్ర మోడీ గారు కానీ మా జాతీయ నాయకత్వం కానీ ఇంత గురుతర బాధ్యత అప్పయిపోయిందో, ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్మేయకుండా దాన్ని నిలుపుకునే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందుగా ప్రయత్నం చేస్తాం. ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక పనులు చేశారు. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన వాటి విషయంలో కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితులు తీసుకెళ్లారు. ఇప్పుడు మీరే కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా కేంద్రం నుంచి రావాల్సినవి తీసుకురావడంలో మీ పాత్ర ఏ విధంగా ఉండదు? తప్పకుండా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత విమర్శలు, ప్రతివిమర్శలకు తావివ్వకుండా, రాజకీయాల గురించి నిత్యం రాజకీయాల గురించి ఆలోచించకుండా ఎవరి పార్టీని మనం సిద్ధం చేసుకోవడమే దానికి ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము తప్పకుండా అందరికి సహకరిస్తాం. అందరూ కూడా కలిసిమెలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పేరు ప్రఖ్యాతుల కోసం పోయే ప్రయత్నం చేస్తే తెలంగాణ నష్టపోతుంది, తెలంగాణ ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ఆలోచన ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అదే సూచనను ముందుకు నడిచే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాను, అందరం కలిసిమెలిసి ముందుకు ప్రయత్నం చేద్దాం. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి విషయంలో. కానీ గతంలో ఉన్నటువంటి పొరపాట్లను మనం గ్రహించాలి, గతంలో ఉన్నటువంటి లొసుకులను మనం గ్రహించాలి, గతంలో ఉన్న మంచిని కూడా మనం గుర్తించాలి. దాన్ని ఒక్కసారి సమీక్ష జరుపుకొని అందరం ఏ విధంగా కలిసి వెలిచి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తామో ఒక వేదిక తయారు కావాల్సిన అవసరం ఉంది. ఆ వేదిక ద్వారా మనం ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తుంచుకొని ముందుకు పోవాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి మేము తప్పకుండా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా విమర్శలు కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు. తనకు ఈ కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు ఇటు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే కరీంనగర్ ప్రజానికం 2 సార్లు ఆయన ఎంపీగా ఎన్నుకున్నందుకు, ఈ స్థాయికి వచ్చినందుకు కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా కేంద్రం నుంచి అందాల్సిన సహకారం రాష్ట్రానికి అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు మానుకుని పరస్పర సహకారంతో అభివృద్ధిని కలిసి చేయాలి. దేశాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ కృషి చేస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా తన వంతు పాత్ర ఉంటుందని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ భరత్, గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.